వరకు అందరినీ కూడా మోసం చేశారు. వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు లేవు. ఈరోజు జీఎస్టీ మైనస్ లో ఉంది. దీనికి కారణం ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారే. దీనికి కారణం ఎవరు? వీళ్ళు సపోర్ట్ చేసింది ఎవరు? కొంచెం మళ్ళీ తీసుకున్నాం. కాకపోతే మనం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది వస్తుంది. ఈరోజే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి వారు పరిపాలించాలని చెప్పేసి ప్రజలు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలతో పాటు 6 సూపర్ హామీలు కూడా ప్రత్యేకంగా కూడా ఇవ్వడం జరిగింది. 143 వాగ్దానాలు కూడా చేయడం జరిగింది. సంవత్సరం గడిచిపోయింది. ఒక్క హామీ కానీ ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు కూడా అమలు పరిచిన పాపాన్ని ఈ కూటమి ప్రభుత్వం మాత్రం పోలేదు. ఇప్పటికే మేము 3 మార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా పెద్ద పెద్ద ప్రజలను సమీకరించి ప్రజల భాగస్వామ్యంతో అనేక విజ్ఞప్తులు కూడా చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, 3 పార్టీలకు కూడా. కానీ అన్నీ కూడా పెడచోన పెట్టాడు. ఈరోజు సంవత్సరం అయిపోయింది. ప్రజలను మాత్రం తప్పుదారు పట్టించడానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి, ప్రజలు ఏమాత్రం కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ తర్వాత వాగ్దానాలు కానీ ఎవరు అడగకూడదని చెప్పేసి వారిపైన తప్పుడు కేసులు, దొంగ కేసులు, అనేక ఆరోపణలు, కొన్ని చోట్లయితే హత్యలకు కూడా వెనకాడుకోకుండా ఈ తెలుగుదేశం పార్టీ వారు కూడా చేస్తున్నారు. వారిపైన మాత్రం ఏమాత్రం చర్యలు లేవు, కేసులు లేవు. కానీ అన్నీ మళ్ళా కూడా తిరిగి ఎవరైతే దెబ్బలు తిన్నారో, ఎవరైతే హత్య కావించబడినారో వారి కుటుంబ సభ్యులపైనే కేసులు పెట్టే ఇక్కడ నుంచి దౌర్భాగ్య పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మేము ఎందుకు చెప్పినా కూడా మేమంటే ఏకపక్షంగా తీర్పిచ్చారని చెప్పేసి, అన్ని సీట్లు కూడా మాకే ఇచ్చారని చెప్పేసి, ఒక 11 మినహా అన్నీ ఇచ్చారని చెప్పేసి చెప్పుకుంటూ సంవత్సర కాలం కూడా గడిచిపోయింది. ఈ పరిస్థితుల్లో ఒక ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం కోసం కాదు, లేకుంటే ఏదో అధికారం అనుభవించడానికో, ముఖ్యమంత్రి కావడానికో, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు కావడానికి మాత్రం కాదు. ప్రజా సంక్షేమం, ఈ రాష్ట్ర అభివృద్ధి, ప్రతి ఒక్కరి యొక్క సంక్షేమం, పేదరికం పోవాలి, అవినీతి నశించాలి అని చెప్పి అనేకమైన కూడా విప్లవాత్మకమైన చర్యలు తీసుకునేవి కూడా కాకపోతే అవన్నీ కూడా అమలు పరచాలని చెప్పేసి, మీరు హామీ ఇచ్చినట్టు కూడా అమలు పరచాలని చెప్పేసి ఈరోజు వెన్నుపోటు దినంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పరిపాటి ఇదంతా కూడా ఎప్పుడు అధికారంలో ఉన్న ఆ పీఠం కోసం, ఆ ముఖ్యమంత్రి స్థానం కోసం ఎవరినైనా కానీ చంపగలడు, ఎవరినైనా కానీ దించగలడు. బిడ్డనిచ్చిన మామను కూడా ఆ పీఠం నుంచి దించి ఆ పీఠాన్ని అధిష్ఠించిన వాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదే కదా అనేక మార్లు కూడా వారికి తల్లి లేదు, పిల్ల లేదు, అధికారం ముందర ప్రజలు లేరు.
ఎప్పుడు వెన్నుపోటు పడిచాము. 2014 కూడా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఆ రోజు కూడా మహిళలకు రుణాలు రద్దు చేస్తామని చెప్పి మహిళలకు తీసుకున్న రుణాలు అన్నీ కూడా రద్దు చేస్తామని దాదాపుగా 24,000 కోట్ల రూపాయలు. అలాగే రైతాంగంకున్న రుణాలు అన్నీ కూడా రద్దు చేస్తామన్నారు. ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఎవరికి కానీ రద్దు చేయకోకుండా ఆ రోజు ప్రజలను వెన్నుపోటు పడిచారు. తిరిగి నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ సూపర్ 6 ద్వారా కూడా ఎక్కువ సొమ్ము అనేది కూడా ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అవన్నీ కూడా నెరవేర్చాలా అని చెప్పేసి. అలాగే ఈరోజు మీరు దుష్ట పరిపాలన పరిపాలిస్తున్నారు. మీరు వ్యవస్థలన్నీ హస్తగతం చేసుకొని మీరందరూ కూడా కేంద్రీకరణ చేసుకొని ఈరోజు మీరు చెప్పు చేతుల్లో కూడా ఐఏఎస్ లాంటి వారు, ఐపీఎస్ లాంటి వారు, అదే రెవెన్యూ శాఖలు, పోలీస్ శాఖలు, అన్ని శాఖలు కూడా మీ వారి యొక్క గుప్పట్లో పెట్టుకొని ఈరోజు పరిపాలిస్తున్నారు. ఈరోజు అనేకమైన అకృతాలు జరిగినా కూడా వారిపైన కేసులు పెట్టలేదు. ఈరోజు హత్యలు చేసినా కూడా వారిపైన కేసులు పెట్టడం లేదు. అలాగే ఎంతోమందిని గాయపరిచినా కేసులు పెట్టడం లేదు. ఆస్తులు బీక్కుంటున్నా కేసులు పెట్టడం లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక రాజకీయ పార్టీగా కొన్ని నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేస్తామంటే కూడా ఆ నాయకులను కానీ లేకుంటే పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఇక్కడ పనిచేయడానికి వీలు లేదు, మీరు రాకూడదని చెప్పి శాసిస్తుంటే జీ హుజూర్ అనే పరిస్థితుల్లో ఈరోజు ఈ జిల్లాలో ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయో చూడని చెప్పి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా గతంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఇంత అద్మానమైన పరిస్థితులు లేవు. కాబట్టి మేము అందుకోసమే ఈరోజు పెద్ద ఎత్తున వెన్నుపోటు దినంగా కూడా పరిగణిస్తూ ఈరోజు ఈ కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక లాంటి చేసేసి ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంతో ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు కూడా లక్షలాది ప్రజలతో కూడా ఈరోజు కూడా మమేకమైపోయి ఈరోజు అంతా కూడా వచ్చేసి ఇస్తున్నారు. వెంటనే అమలుపరచాలని చెప్పేసి గత సంవత్సరం ఏదైతే మీరు అమలుపరుస్తామన్నారు సూపర్ 6 దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు అవుతుంది ఈ రాష్ట్రంలో. అవన్నీ అమలుపరచారు. వాటితో పాటు ఈ సంవత్సరం అంటే 70,000 అంటే 1,40,000 కోట్ల రూపాయలు కూడా వెంటనే తిరిగి ఇవ్వాలని చెప్పి, ఇవ్వకపోతే మీ మెడలు వంచైనా కానీ ఈ ప్రజలకు ఇప్పించేటట్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పోరాటాలు చేస్తుంది అని చెప్పేసి కూడా చేస్తున్నాం. అదే కూడా హెచ్చరిక చేస్తున్నాను. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, ప్రజాస్వామ్య పద్ధతిని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. లేకుంటే మీ పీఠాన్ని కదిలిపోతాయి. మీరు అనుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నిర్బంధిస్తేనో లేకపోతే గృహ నిర్బంధం చేస్తేనో ఎవరు కానీ చేయలేదంటున్నారు. త్వరలోనే వస్తుంది. మిమ్మల్ని ఈ ప్రజలే ఆంధ్ర రాష్ట్రంలో యొక్క ప్రజలే గృహ నిర్బంధం నుంచి బయటికి రాని కూడా చేసే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను. సంవత్సర కాలమైన తర్వాత కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఎలక్షన్ ముందు ఇచ్చిన సూపర్ 6లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయారు. అన్నిటికంటే చాలా చిన్న హామీ, ఆర్థిక భారం చాలా తక్కువ ఉన్న హామీ గ్యాస్ కనెక్షన్. ఒక్కొక్కరికి ఒక గ్యాస్ కనెక్షన్కి 900 రూపాయలు